ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి బ్లాగ్స్. హైదరాబాద్ దాకా చూపించిన అదొకటి. డే 12 అయిపోయింది. హైదరాబాద్ టు ఉజ్జయిన్ కాచిగూడ రైల్వే స్టేషన్ పోతాం. ఇప్పుడు చార్మినార్ కాడికి వచ్చినాం. ఇక మా వాళ్ళు ఏరి మా వాళ్ళు ఏటో వేయి రావో ఎన్నుకున్నారు. మా వాళ్ళు బ్యాగులు వేసుకుని ఇక మా వాళ్ళు ఎన్నుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కాచిగూడ రైల్వే స్టేషన్ పోతాం. నడుస్తానం బయటికి పోతాను. ఇగో మా వాళ్ళు చార్మినార్. మావాడు చూడు బట్టలు గలీజు ఉన్నాయి అంటాడు. మావాడైతే అందాక ఆడ అంటాడు ముఖం గలీజు ఉన్నదంట. మావానికి అందానికి ఏమైంది? 5 అమ్మాయిలు మావానికి తెలుసా? మావానికి 5 తిరిగి వచ్చినాము. అవు చూడు మావన్ బాధ. బుద్ధాలకి వెళ్ళి ఎండల్లో తిరిగినామంట. బస్సే బౌద్ధున ఎక్కింది, తర్వాత సికింద్రాబాద్ ఎక్కింది మెట్రోనే. ఎందుకబ్బా సికింద్రాబాద్కి వెళ్ళి మళ్ళీ లోకల్ బస్ లేదంటే చార్మినార్ బస్సులో తిరిగినాం మనం. ఇక్కడ బుల్లెట్ బండి పాతది ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ చార్మినార్ మెయిన్ సెంటర్లో పెట్టిన బండిని. ఈడోడో మనకు ఉండదే గిత్త రోడ్డు మీద కార్ వేసుకొని వస్తే ఎట్లా బిడ్డ? వస్తాడు బాబ్సే మీద కార్ వేసుకొని వస్తాడు. ఉన్న గిత్త రోడ్లో వాడు ఏం చేద్దాం? టూలెట్ అంట తీసుకోండి ఎవరైనా. మనోళ్ళు మన రెగ్యులర్ వచ్చి బ్లాక్స్ ఇద్దాం. ఇక్కడ తీసుకోండి ఎవరైనా టూలెట్. ఫ్రెండ్స్ ఫైనల్లీ కాచిగూడ రైల్వే స్టేషన్ వచ్చినాం. ఆటోకి 170 అయినాయి. వచ్చినాం లోపలికి పోవాలి. ఫైనల్లీ రైల్వే స్టేషన్ లోపల ఇప్పుడే అందరం వాష్రూమ్ వచ్చినాం. మనిషికి ఒకసారి 5th ప్లాట్ఫామ్ పోవాలి. పోతానం. అగో మా వాళ్ళు సిగ్గుపడతాళ్ళు వాష్రూమ్ వచ్చినా అని చెప్తే చూడు. అట్లా నడుచుకుంటా పోతానం. గీడంగా ఇట్లా పోదామని పోతానం. అట్లా తిరిగి అట్లా పోతాం మెల్ల. టైంపాస్. ఎందుకంటే ఇంకా గంట ఉంది. ఎంతసేపు ఉందిరా? ఏదో వీడు అందగాడు. వీనికి 5 లవర్లు అయితే వీనికి ఒక్కరే లవర్. ఫస్ట్ నేను పోయి మోహన్ కడుపుకుంటా. వీనికి ఒక్క లవర్. వాళ్ళ లవర్ గురించే పోతాడు ఉజ్జయిన్కి. మావన్ బర్త్డే. అందరు హ్యాపీ బర్త్డే చెప్పండి. 28th మావన్ బర్త్డే. వాటర్ బాటిల్ కొనుక్కొని పోతానా. మా వాళ్ళు ఆడు ఉన్నారు. ఈ పక్కన చూడవచ్చు డీజిల్ బీస్ట్. ఇదిరా ఇంజన్ అంటే. ఇది డీజిల్ ఇంజన్ అంటే. సూపర్ ఇంజను డీజిల్ ఇంజను. పోతానం. మా వాళ్ళు ఆడ కూర్చున్నారు. అది మన ప్లాట్ఫాము. ఆ ట్రైన్ పోయినాక 1/2 అవర్కి వస్తుంది మన ట్రైను. ఇది బీస్ట్ అంటే. ఇది అసలైన బీస్ట్. ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ ఇంజన్లు వచ్చి ఉన్నాయి తప్ప ఒకప్పుడు బీస్ట్ అంటే ఇదే. సూపర్ ఇంజన్ రాబోయ్. దీన్ని మించిన ఇంజన్ లేదు. ఈ డీజిల్ ఇంజన్ గుంజినంత లోడ్ ఎలక్ట్రిక్లల్లా గుంజినట్టే హిస్టరీ లేదు. అవ మా వాళ్ళ ఎల్లో కలర్ బ్యాగ్ దూరంగా కనపడుతుంది అనుకుంటా. సర్వపిండి తింటారు మా వాళ్ళు. నేను ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని పోతానా. ప్లాట్ఫామ్ 3 వెళ్ళాం. ప్లాట్ఫామ్ పైకి పోవాలి అవతల దిక్కు. పోతాం. ఇంకొక సర్వపిండి తింటారు. నేను కూడా పోయి తిని పోతాం అటు దిక్కు. ఎందుకంటే తినాలి కదా ఏదో ఒకటి. ట్రైన్ ఎక్కితే మన తిండి దొరుకుతుందో దొరకదో. మా వాళ్ళు సర్వపిండి తింటారు. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు రోజు సర్వపిండి తీసుకొచ్చి నీడు తింటారు. ట్రైన్ ఎక్కినాం. మా ఓన్ సీట్ పైన ఆయన చిన్న అన్నని మనం మా సీట్కి ఇచ్చినాం. మా అన్న కూడా ఉజ్జయినే అంట పాపం, మన తెలుగు ఆయన్నే. ఈ అన్న వాళ్ళు అటు అజ్మీర్ దర్గాకి పోతున్నారు. ఈ అన్న వాళ్ళు కూడా కొంచెం మనకి మన సంగారెడ్డి వాళ్ళే, మన తెలుగు వాళ్ళే. అందరం కలిసి ఇక పోతాం. S7 ఇచ్చిపెట్టి S6లో వచ్చినాం అందరం. అట్లా ఇక పోతానం. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచినాం. మేము ఇద్దరం అడ్జస్ట్ అయినాం. తమ్ముడిని పైకి ఎక్కించినాం. ట్రైన్ ఏందో కదులుతలేదు ఇంకా. వీడికి వచ్చి 3 నిమిషాలు డిలే అన్నాడు. ఇక్కడ ఏమో ఫ్రెండ్స్ లేపారు మమ్మల్ని. ఇద్దరిని వేరే కార్కి వచ్చినాం. పక్క బోయికి వెళ్ళి ఇటు వచ్చినాం. ఇద్దరం ఒక్క సీట్లు ఇద్దరం కూర్చుంటున్నాం. మా సీట్ ఇంకో సీట్ ఆడ ఆక్రమ చేసుకున్నారు వాళ్ళు. ఏం చేద్దాం? అట్లా అయిపోయింది. 12:30 అట్లా అవుతుంది. పోతూనే ఉన్నాం. ఈయనది సెమీ స్లీపరే, మనది సెమీ స్లీపరే. ఇద్దరం కూర్చోవాలి. తెల్లవారులు పోతానం. మా దోస్తుగాడు ముందు పోయాడు. ఒక్క సీట్లో వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు. మళ్ళీ ఆడొస్తాడు. కొద్దిసేపు ఇద్దరం కూర్చుంటాం. మళ్ళీ పోతాడు. అటు పోతాడు, ఇటు వస్తాడు, పోతాడు. వాళ్ళు కూడా సెమీ స్లీపరే. ఒక్కందే కన్ఫర్మ్ అయింది మా దాంట్లో స్లీపరు. పోతానం. మహారాష్ట్రలో పోతానం. డెక్కన్ దాటినాం.
హాయ్ ఫ్రెండ్స్, కూర్చున్నాం మీరు ఇద్దరం. ఉదాహరణ వీడు అడుక్కోనికి వచ్చిండు. ఉదాహరణ ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మధ్యప్రదేశ్కి ఎంట్రీ అయిపోతాం. మహారాష్ట్రకి వెళ్ళి దిగుతాం కొద్దిసేపట్ల. దిగుడు ఇక్కడ రేపు పొద్దున తెల్లారి 4 దిగుతాం. ఫ్రెండ్స్ ఇగో మధ్యలో దిగేసినాం, కాండ్వాలో దిగినాం. ఈ నుంచి ఓంకారేశ్వర్ పోదాం అని ఫస్ట్. ఓంకారేశ్వర్ 70 కిలోమీటర్లు ఉన్నది. ఇక మా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, అందరూ సిక్ అయిపోయారు మా వాళ్ళు. పోతాం ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి. ఇప్పుడు బస్ ఎక్కి ఓంకారేశ్వర్ దాకా ఈ బ్లాగ్ ఎండ్ చేస్తా. ఫైనల్ ఇగో రైల్వే స్టేషన్ బయటకు వచ్చినాం. ఓ కాండ్వా సిటీ ఇది. పోతాం ఫైనల్లీ ఆటో ఎక్కి పోతాను. 20 రూపాయలు మనిషికి. పోతాం బస్ స్టాండ్కి. పోయి బస్ ఎక్కి ఫైనల్లీ బస్ ఎక్కినాం. మావాడు ఆడ, ఒకడు ఆడ, నేను ఈడ వెనకకి. పోతాను 130 రూపాయలు ఇక్కడి నుంచి. ఫైనల్లీ ఓంకారేశ్వర్ వచ్చినాం. బస్ స్టాండ్లో ఉన్నాం. ఇగో దిగి నడుస్తాం. ఇక్కడ ఏమన్నా తిని ఆటో ఎక్కిపోతాం. ఇగో ఫైనల్లీ డిన్నర్ చేసి మనిషికి 130 రూపీస్ పెట్టి తాళే తిన్నాం. మళ్ళీ ఆటో ఎక్కినాం. ధర్మశాల పోతాం, దేవస్థానంది. ఆడైతే బెడ్ తిందాం అనుకుంటే 50 రూపాయలు పైన. మన సింపుల్ ఉంటుంది అబ్బా. తిందాం అనుకుంటే 50 రూపాయలు పైన, అనుకుంటే 70 రూపాయలు. ఆడ పోయినాక ఆలోచించుతా, ఇప్పుడేం ఆలోచించా. దేవస్థానం రూమ్లో కాడికి వచ్చినాం. ఫస్ట్ రూమ్ ఆడ హాల్ చూసినా అన్నాడు. హాల్ చూసి వస్తే పోయి కన్ఫర్మ్ చేసి ఆధార్ కార్డు నెంబర్లు రాయాలి. రాసి ఇక పన్నుడే. ఫైనల్లీ రూమ్ తీసుకున్నాం. ఇవాళ కాచిగూడ టు ఓంకారేశ్వర్ కంప్లీటెడ్. ఉజ్జయిన్ పోదాం అనుకున్నాం కానీ ఓంకారేశ్వర్ వచ్చేసినాం ఫైనల్లీ. ఇక రేపు దర్శనం గిష్ణం అన్నీ చూపెడతా రేపటి బ్లాగ్లో. ఇంతటితో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి హరి బ్లాగ్స్. ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తేనే మనం ఎన్నో వీడియోలు ఇస్తాం.